రిషి హనుమ ప్రయాణం. తెలంగాణ రాష్ట్రంలో అడవులకు ఆనుకుని సిర్పూర్ కాగజ్ నగర్ అనే ఊరు ఉంది. ఆ ఊరి చివరిలో ఒక చిన్న గృహం ఉంది. అది మన రిషి హనుమ ఇల్లు. రిషి చాలా మంచి బాలుడు, మృదువుగా మాట్లాడుతాడు. కాని వాడు బయటివారితో అస్సలు మాట్లాడడు. కొత్తవారిని చూస్తే చాలు వెంటనే సిగ్గుపడి అమ్మ వెనుక దాక్కుంటాడు. అయితే రిషి మనసులోపల పెద్ద జగత్తు ఉంది. అది బోలెడన్ని ప్రశ్నలతో నిండి ఉంది. కొత్తగా ఏది చూసినా రిషి ఆగి ఆగి గమనిస్తాడు. అతని చిన్న చూపులే పెద్ద పెద్ద సందేహాలుగా మారుతాయి. కాని ఆ ప్రశ్నలను వాడు బయట ఎవరినీ అడగడు. అమ్మానాన్నలను తప్ప ఇంకెవరితోనూ ముచ్చటించడు. అమ్మ దగ్గరకు వెళ్లగానే మాత్రం అతని నోటి నుండి ప్రశ్నల ప్రవాహం మొదలవుతుంది. కాని ఈ ప్రశ్నలన్నీ చరవాణి, మొబైల్ తెర దాటి బయటకు రావడం లేదు. ఎన్నో కొత్త విషయాలు చూడాలని మనసులాగినా రిషి భయంతో బయటకు వెళ్లడు. తెరలో ఉండే ప్రపంచమే వాడికి సురక్షితంగా అనిపిస్తుంది. అమ్మానాన్నలు వాణ్ణి ప్రేమగా చూస్తారు. మన బిడ్డ ఎప్పుడైనా ఈ బాహ్య ప్రపంచాన్ని ధైర్యంగా చూడగలుగుతాడా అని వారి గుండెల్లో భయం ఉంటుంది. ఆ మరుసటి రోజు అది ఊరిలోని వారందరూ చాలా ఆనందంగా జరుపుకునే పండుగ హనుమ జయంతి. రిషిలోని భయాన్ని పోగొట్టాలని అమ్మానాన్నలు వాడిని దేవాలయానికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. అక్కడ ఒక కొత్త లోకముంది. రంగులు, పుష్పాలు, పిల్లల నవ్వులు, భక్తుల బిగ్గరగా పాడుతున్న కీర్తనలు. రిషి మొదటిసారిగా ఇంత పెద్ద జనసమూహాన్ని, ఇంత కోలాహలాన్ని చూశాడు. అతని చిన్న ముఖంలో సిగ్గు, ఆశ్చర్యం రెండూ ఒకేసారి ప్రస్ఫుటమయ్యాయి. వాడు అమ్మ చేతిని గట్టిగా పట్టుకుని మెల్లిగా అడిగాడు, అమ్మా, ఆమె ఎందుకు ఏడుస్తోంది? ఆమెకు ఏమైంది? ఆ వ్యక్తి ఎందుకంత బిగ్గరగా అరుస్తున్నాడు? అంత కోపం దేనికి? ఇదంతా ఎందుకు? ఏం జరుగుతోంది? తల్లిదండ్రులు వాడి కళ్లల్లోని అమాయక సందేహాన్ని చూసి చెప్పాలని అనుకుంటారు. కాని ఎన్నో విషయాలకు వారికి కూడా సమాధానాలు దొరకవు. గుడిలోపల దీపాల వెలుగులో మెరుస్తున్న హనుమంతుడి విగ్రహాన్ని చూసి రిషి మనసు ఒక్కసారిగా శాంతించింది. ఎందుకో తెలియదు కాని అతని చిన్న హృదయం మొదటిసారి ఏదో పెద్ద ధైర్యాన్ని అనుభవించింది. ఆ రాత్రి హనుమజ్జయంతి కోలాహలం తరువాత రిషి బాగా అలసిపోయి నిద్రపోయాడు. రిషి తండ్రి రుద్ర కూర్చుని ఉన్నాడు. ఆయన పక్కనే ఉన్న రిషి తల్లి పార్వతి ఏదో ఆలోచిస్తూ కూర్చుంది. ఆమె ముఖంలో సంతోషం కంటే ఆందోళనే ఎక్కువగా కనిపించింది. రుద్ర, ఏంటి పార్వతి, అంత బాధగా ఉన్నావు? రిషిని గుడికి తీసుకెళ్లినందుకు ఇంకా ఆందోళనగా ఉందా? పార్వతి నిట్టూర్చి, ఆందోళనేనండి. అంత సందడి చూసి వాడి ఎంత భయపడ్డాడో. మన బిడ్డ ఈ లోకాన్ని చూడనేలేదు కదా. రుద్ర కొంతసేపు ఆలోచించి ధైర్యంగా, నేనొకటి తలపోస్తున్నాను. రేపటినుంచి నెమ్మదిగా వాణ్ణి బయటికి పంపిద్దాం. మనం వాణ్ణి నిత్యం చిన్న చిన్న పనులకు, అంగడికి, దుకాణానికి పంపిద్దాం. దీనివల్ల వాడు కొత్త మనుషులతో మాట్లాడటం నేర్చుకుంటాడు. ఈ లోకం ఎలా ఉంటుందో గ్రహించుకుంటాడు. పార్వతి ఆందోళనగా, ఒక్కడినేనా? వాడిలా వెళ్ళగలడు. రుద్ర నవ్వుతూ, భయపడకు. మన ఇల్లు, దుకాణాలు చాలా దగ్గరగా ఉన్నాయి. ఈ ఊళ్ళో అందరికీ రిషి తెలుసు. అందరూ వాణ్ణి ప్రేమగా చూస్తారు, సహాయం చేస్తారు. రేపటినుంచే ఆరంభిద్దాం. ఇదే సరైన మార్గం. పార్వతి ఆగిపోయింది. రుద్ర చెప్పింది నిజమని ఆమెకు బోధపడింది. కొంతసేపటికి పార్వతి దేవుడి ముందు చేతులు జోడించింది. ఆమె గుండెలో ధైర్యం నిండింది. పార్వతి మొక్కుతూ, హనుమా, స్వామి, మా బాబులో చాలా మంచి మనసుంది. దయచేసి వాడి భయాన్ని తొలగించు. ఈ ప్రపంచాన్ని, మనుషులను, జీవితాన్ని అర్థం చేసుకునే ధైర్యాన్ని, వివేకాన్ని ఇవ్వు. వాడికి మార్గం చూపించు. అమ్మ చేసిన ఆ మొక్కు దేవుడికి వినబడింది. మరుసటి రోజు ఉదయం పొడవగానే రిషి అమ్మవాడిని కూరగాయలు తీసుకురావడానికి బయటికి పంపింది. వెళ్లడానికి అయిష్టంగా ఉన్నా అమ్మ బాధపడుతుంది అని ధైర్యం చేసి ఒప్పుకున్నాడు. రిషి వీధిలో నడుస్తూ ఆగి ఆగి చూస్తాడు. ప్రతిదాన్ని చూసినప్పుడు అతని కళ్లలో ఒక చిన్న ప్రశ్న మెరుస్తుంది. కాని పక్కనున్న ఎవరిని అడగడానికి సాహసం చేయలేకపోయాడు. అప్పుడే అకస్మాత్తుగా ఒక చిన్న ధ్వని. రిషి ఆసక్తిగా పైకి చూశాడు. అక్కడ ఒక చిన్న ముద్దుగా ఉండే కోతి చెట్టు కొమ్మమీద కూర్చుని ఉంది. దాని బంగారు రంగు లోమము, బొచ్చు మెరుస్తోంది. దాని మెడలో మెరిసే హారం. ఆ కోతి ఒక్కసారిగా కిందికి దూకి రిషి భుజంపై నెమ్మదిగా వాలుతుంది.
ఆశ్చర్యంతో రిషి కళ్ళు పెద్దవయ్యాయి. ఆ కోతి తన చిన్న చేతులు జోడించి నమస్కరించింది. చిన్ని ఆంజనేయుడు, భయపడకు రిషి. నీకు నమస్కారం. నా పేరు చిన్ని ఆంజనేయుడు. నేను నీకు మిత్రుడిలా వచ్చాను. రిషి వణుకుతున్న పెదవులతో, మిత్రుడివా? నువ్వు మాట్లాడుతున్నావు. నువ్వు నిజంగా ఉన్నావా? నా భుజం మీదే ఉన్నావా? చిన్ని ఆంజనేయుడు చిలిపిగా నవ్వి, చూడు, తాకి చూడు, నేను నిజమే ఉన్నాను. సాధారణ కోతిని కాదు. నీకు మార్గాన్ని చూపడానికి, నీ మనసులోని ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి వచ్చాను. రిషి ఇంకా ఆశ్చర్యంగా, ప్రశ్నలకా? కాని నువ్వెందుకు వచ్చావు? నన్నెవరికీ తెలీదు కదా. అసలు నువ్వు నాకేం బోధిస్తావు? చిన్ని ఆంజనేయుడు ప్రేమగా, రిషి, నువ్వు సిగ్గుతో బయట ఎవరితో మాట్లాడకపోయినా నీ మనసులోని మాటలు దేవుడికి వినబడ్డాయి. నీ అమ్మ నిన్న దేవాలయంలో చేసిన మొక్కు ఆంజనేయుడికి చేరింది. హనుమంతుడు నన్ను పంపించాడు నీకు లోకం గురించి చెప్పడానికి, నీతో పాటు మిత్రుడిలా నడవడానికి. రిషి కళ్ళు పెద్దవి చేస్తూ, హనుమంతుడు నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదా? కాని నాకు చాలా భయం. కొత్తవారితో మాట్లాడాలంటే భయం. చిన్ని ఆంజనేయుడు రిషి చేతిని తన చిన్న చేతితో తాకి, నీ భయాన్ని తొలగించడానికే నేను వచ్చాను. నీ మనసులో బోలెడన్ని సంశయాలు ఉన్నాయి కదా. ఇలాంటి ప్రశ్నలే కదా నీకు అవసరం. అయితే ఇక నుంచి భయం లేదు. నేను నీ పక్కనే ఉంటాను. నువ్వు ఎవరిని అడగలేని ప్రశ్నలన్నీ నన్ను అడుగు. నేను నీ మిత్రుడిగా ఉన్నప్పుడు నువ్వు ఎవరికీ సిగ్గుపడాల్సిన పనిలేదు. రిషి మొదటిసారిగా ముఖంలో ఉత్సాహం కనిపిస్తుంది. నిజంగా నువ్వు నా మిత్రుడివా? అయితే నువ్వు ప్రతిరోజూ నాతోనే ఉంటావా? చిన్ని ఆంజనేయుడు నవ్వుతూ, ఖచ్చితంగా. ఒక స్వచ్ఛమైన హృదయం మార్గం వెతకడం మొదలుపెట్టినప్పుడు మార్గదర్శకత్వం ఎప్పుడూ పక్కనే ఉంటుంది. సరేనా, ఇప్పుడు ఆరంభిద్దామా? నీ మొదటి పాఠం కోసం సన్నద్ధమా? రిషి ధైర్యంగా ఊపిరి పీల్చి, సన్నద్ధం. ఈ ప్రపంచం గురించి తెలుసుకోవడానికి నేను సిద్ధమే. పొద్దు పొడుస్తున్న ఆ సమయంలో రిషి వీధిలో ఒంటరిగా లేడు. అతని భుజంపై తోడుగా చిన్ని ఆంజనేయుడు ఉన్నాడు. ఇక్కడి నుంచి రిషి హనుమ నవ ప్రయాణం మొదలవుతుంది. తదుపరి భాగం త్వరలో.